హాయ్ బ్రదర్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వారం మన గూడూరు మార్కెట్లో ఉన్నాయి. గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి మేకలు, మేకపోతులు 1000-1500 అనే పిల్లలు అనేది ఉన్నాయి. ఆ పిల్లలు అనేది కూడా మీకు నీట్గా చూపిస్తాను. పిల్లలు అనేది నీట్గా చూపిస్తాను. ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు మార్కెట్ అన్న. ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున 3-4 గంటలకనే స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 11-12 వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది. ఈ వారం మన గూడూరు మార్కెట్లో మేకలు, మేకపోతులు 1000-1500 పిల్లలు అనేది ఉన్నాయి. చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఈరోజు టైం మనకి 10:30 కావస్తుంది. ఈ టైంలో మనకి చూపించడానికైతే ఇక్కడ ఈ కనిపించే ప్లేస్ మొత్తం ఈ కనిపించే ప్లేస్ మొత్తం మనకి మేకలు, మేకపోతులు అనేది ఉంటాయి. కానీ టైం మనకి 10:30 కావస్తుంది కాబట్టి ఇవన్నీ ఖాళీ అనేది అయిపోయింది. ఇక్కడ ఉండేటి మాత్రమే చూపిస్తాను మీకు. ఇవి రేట్లు ఎలా చెప్తున్నారు అనేది. కొన్ని కొనుగోలు అనేది జరుగున్నాయి. ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ మేకపోతులు అనేది కనిపిస్తున్నాయి. మేకలు అనేది కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. కాబట్టి మేకలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి. ఎక్కువగా మేకపోతులు, మరక పిల్లలు అనేది ఉన్నాయి. అవి ఉండే రేట్లు ఎలా చెప్తున్నారు చూపిస్తా. ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు మార్కెట్ అన్న. ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున 3-4 గంటలకు అనేది స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 11-12 వరకు అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది. ఓకే బ్రదర్, ఉండే మేకపోతులు, మేకలు ఈ 1000-1500 పిల్లలు కూడా ఉంటే మీకు అవి చూపిస్తాను. చాలా తక్కువ రేట్లో మనకి మార్కెట్లో చిన్నపిల్లలు అనేది దొరుకుతాయి. అది చాలామంది కామెంట్ కూడా పెడుతున్నారు, వెంకీ అవి మీరు చూపించే పిల్లలు ఖచ్చితంగా మనకి రేట్లు అలానే ఉంటాయని అడుగుతున్నారు. అలా నేను చూపించే రేట్లు ఎలా ఉంటాయో అలాగే చిన్నపిల్ల 1000-1500 అనేది వస్తుంది. ఓకే, మీకు ఉండేటి అనేది చూపిస్తాను. ఇక్కడైతే మనకి మేకపోతులు అనేది ఉన్నాయి. ఇవి వచ్చేసి ఒక 5 పిల్లలు అనేది ఉన్నాయి. ఈ మేకపోతులు రేట్ అలా చెప్తున్నారు చూపిస్తాయి. ఇవి యావరేజ్ మీద 4 months 5 months పిల్లలు అనేది ఉంటాయి. నువ్వు నీకు తీపిస్తా ఉండే ఒకసారి. చెప్పు, ఏ ఊరా? కొండూరు చిట్వేలు దగ్గర. ఏం చెప్తున్నావా? 30,000 చెప్తున్నా. ఎన్ని కిలోలు వస్తుందా? అది కొంటే నువ్వు కూడా వస్తావు దాని కూడా. అంటే అది కొంటే నువ్వు కూడా వస్తావు. ఏం చెప్తున్నావు రేటా? 17,000. నీది రెండు కూడా అంతే. 17,000 వస్తాయి. ఎన్ని కిలోలు వస్తాయి నీకు తెలుసా? ఎన్ని కిలోలు వస్తాయా మాంసం? అంత రావులే, సరేలే, అంతేలే, ఒక 20 కిలోలు అటు ఇటు. ఓకేనా? ఈ 2 మేకపోతులు అనేది మనకి ఒక్కొక్క పోతు యావరేజ్ లైవ్ వెయిట్ అయితే 40 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి ఒక్కొక్క పోతు వచ్చేసి మనకి 17,000గా చెప్తున్నాడు. ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది. ఓకే బాబాయ్. ఓకే, ఇక్కడైతే మనకు ఒక 5 మేకపోతులు అనేది ఉన్నాయి. ఈ మేకపోతులు రేట్ ఎలా చెప్తున్నారని మీకు చూపిస్తాయి. మనకి 4 నెలలు 5 నెలల పిల్ల. ఎవరైనాయా నాయనా? నేను మేకపోతులు అనేవి మరకల ఇయ్య మేకపోతులు. ఏం చెప్తున్నావు జత? జత 13,000 చెప్తున్నావు. 6,500 చెప్తున్నావు పిల్ల. మరకలు పోతులు ఇవే. ఓకేనా? ఇవి వచ్చేసి మేక పోతులు కాదు, మరకలు ఇవి. ఇవి వచ్చేసి 4 నెలలు 5 నెలలు 5 months అనేది ఏజ్ ఉంటుంది. ఇవి జత వచ్చేసి మనకి 13,000గా చెప్తున్నాడు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటుగాను. ఇక్కడ ఇవి వచ్చేసి మనకి మేక పోతులు బ్రదర్. ఇవి వచ్చేసి సరే అన్న, ఇవి మొత్తం అన్న వాళ్ళే ఉన్నట్టున్నాయి. ఈ కట్ట మొత్తం మేక మరకలు అనేది మనకి ఈ కట్ట అనేది ఉన్నాయి. ఈ కట్ట ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను మీకు. ఈ 1000-1500 పిల్లలు అనేది ఈరోజు నాకు పెద్దగా కనిపించలేదు. టైం మనకి 10:30 కావస్తుంది కాబట్టి ఈ టైంలో అక్కడ ఏదో ఉన్నాయి కొన్ని పిల్లలు, అవి కూడా చూపిస్తాను. ఎందుకంటే ఈ టైంలో కదా, ఉదయాన్నే మనకి 6, 7, 9 లోపల అనేది మనకి ఆ పిల్లలు అనేది ఎక్కువగా కనిపిస్తాయి. ఈ టైంలో ఎక్కువ మనకి మేకపోతులు, మేకలు అనేది ఎక్కువ ఉంటాయి. ఇవి కూడా మనయేనా మరకలు? అవన్నీ ఈయన తీయాలయ్యా. రోజు నువ్వు మార్కెట్కి వచ్చి అదరకుంటున్నావు నువ్వు. నేను తీస్తాను నిన్ను. సరేలే, ఆయన తీద్దాం. కానీ ఈ మరకలు, పెద్ద మరకలు ఏం చెప్తున్నావా జత? ఈ 14,000 చెప్తున్నావు. అవతల పోతు పిల్లల మరక పిల్లలు అయ్యా? అవతలవి కూడా అవి ఏం చెప్తున్నావా? 7,000. అవి జత 7,000. అవి అవి మనవి కాదు. ఇవి అవి 13,000 14,000. వెనకే మాత్రం జత 7,000 ఆ పిల్లలు మాత్రం. ఈ 5 పోతు పిల్లలు 5 4 కదా. జత ఏం చెప్తున్నావు? 12,500 చెప్తున్నావు. ఓకేనా? ఈ మరక పిల్లలు, ఈ మేకపోతులు, ఇక్కడ కనిపించే ఈ పెద్ద సైజు మరక పిల్లలు, వెనకాల మనకు కనిపించే ఆ 3 months పిల్లలు అనేది ఇవి వచ్చేసి జత 7,000గా చెప్తున్నారు. ఇవి వచ్చి మనకి 14,000గా చెప్తున్నారు.
ఓకేనా. ఇక్కడ కనిపించేవన్నీ వచ్చి మన అన్నవాలి. ఇవి మాత్రం మనకి జత వచ్చేసి 3 నెలల పిల్ల. జత వచ్చి మనకి 7,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు. ఓకేనా. ఉండే ఇక్కడైతే మేకపోతులు అనేది ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి మేకపోతులు బ్రదర్. ఇవి వచ్చేసి మనకి మేకపోతులు. ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్ ఎంత అనేది చూపిస్తాను. ఇవి లైవ్ వెయిట్ వచ్చేసి మనకి నాకు తెలిసి 4 months 5 months మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది. ఇవి జత ఎలా చెప్తున్నారో చూపిస్తాను. మనే కదా, ఎన్ని పోతులా? 10 పోతులు. ఏం చెప్తున్నావు జత? మొత్తం 10 వచ్చి 75 అంటే 7,500 చెప్తున్నావు పిల్లని, అంతే కదా. జత 15,000గా చెప్తున్నాం. మొత్తం టోటల్ 10 పిల్లలు 75,000గా చెప్తున్నారు. ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి మేకపోతు పిల్లలు 3 months పిల్లలు అనేది ఉన్నాయి. మరకలు ఇవి. ఓ బాబాయ్, ఈ మరకలా పోతులా? ఏం బాబాయ్, పోతులా మరకలా? ఇవే కొన్నట్టున్నారు. అమ్మేటియా? ఎవరియా? మరకపిల్ల పోతు పిల్లయ్యా? పోతులా? వీడియో తీస్తున్నాలే. ఈ మరకలా పోతులా? పోతులా. ఎన్ని బాబాయ్? 12 పోతులు ఉన్నాయి. ఏం చెప్తున్నావు బాబాయ్ జత? కొన్నావు? ఎంత కొన్నావు? ఏం బాబాయ్ ఎంత కొన్నావు? రేటుకి ఎంత కొన్నావు అంట? ఆయన తెలిసి ఏందో ఆలోచిస్తున్నా అంటే ఆయనకి అంటే రేట్ చెప్తే ఏమవుతుంది. ఈ 3 పిల్లలు జత వచ్చి సరాసరిగా 9,700 మీద కొన్నాం. ఓకే. ఇవి వచ్చేసి మనకి 3 months 4 months పిల్లలు అనేది ఉన్నాయి. ఇవి జత ప్రైజ్ 9,700కి అయితే కొన్నామని చెప్పారు బాబాయ్. ఇది మనయేనా? నువ్వు ఈరోజు ఇదేనా ఇవి కొన్నావా, అమ్మేటియా? నువ్వు ఈరోజు సిగరెట్ కొట్టాలా? సిగరెట్ తాగాలి నువ్వు. సరే చెప్పు, ఎంత కొన్నావు బాబాయ్? చెప్పవా? రూపాయి గేడా? సరే, నువ్వు ఫ్రీగా వెళ్ళిపోవాలైతే. ఇంత 1000 రూపాయల పిల్ల ఎవరిదా? 1000 రూపాయల పిల్ల. ఈ పిల్ల ఎవరిది? ఓకేనా. ఇది చిన్న పిల్ల మనం చెప్పాం కదా, 1,500 అని చెప్పాను కదా. ఇలాంటి పిల్ల అనేది వస్తుంది మనకి. ఎవరిది ఇది? ఎవరు లేరు ఇక్కడ. ఏం బాబాయ్ రేట్ చెప్పవా? వెళ్ళిపోమ్మంటవా? సరే, ఆయన చెప్తే కదా. నీళ్ళు అభి ఏమైంది? ఎండ్లకి వాటికి స్పృహ తప్పి పడిపోయింది ఆ పిల్ల. అదేం కాలే, పేగ బిగించుకునిందిలే. అవన్నీ సగం నీళ్ళు కింద పోస్తువి. రేట్ చెప్పు బాబాయ్. ఎంత కొను చెప్పు. చెప్పు నేను ఇస్తా. చెప్పు ఎంత కొనువా? జత 12,000. ఓకే. అది చెప్పరాదు, సిగ్గుపడతావు ఎందుకు? ఓకే బ్రదర్. ఇవి వచ్చేసి మనకి 3 months 4 months మధ్యలో అనేది ఏజ్ ఉంటాయి. జత ప్రైజ్ వచ్చి మనకి 12,000గా కొన్నారు. వాళ్ళు అన్న వాళ్ళు అయితే కొన్నారు. ఇట్లా కొన్నప్పుడు గుర్తులు అనేది వేస్తారు. మన బాబాయ్ అనే వాళ్ళు ప్రతి వారం వచ్చి పిల్లలని తీసుకెళ్ళి మేపుకోవడానికి వారం కనిపిస్తుంటాడు. ఇవి వచ్చి మనకి జత 12,000 అయితే కొన్నారు. ఇక్కడ 1000 రూపాయల పిల్లలు అనేది మనకు కనిపించలేదు. అక్కడైతే మనకి ఒక మేత పాలు మర్చిపోయిన మేకపోతులు బ్రదర్. ఇవి వచ్చేసి మనకి పాలు మర్చిపోయిన మేకపోతులు. ఇవి ఎన్ని ఉన్నాయి, జత ప్రైజ్ ఎంత అనేది చూపిస్తాను. అన్ని పోతులేనా? మరకలు ఎన్ని? పోతులు 6 ఉన్నాయా? ఓకే. అదేలే, ఎన్ని ఉన్నాయి అల్లు బిగించుకుంటాయి. ఓకేనా. మనకి ఇవి వాళ్ళు బేరం మీద అనేది ఉన్నారు. వాళ్ళు మరకలు మొత్తం మరకలు అంటవి. పోతులు కూడా ఉన్నాయి. ఎన్ని పోతులు, ఎన్ని మరకల? 6 పోతులు. 6 పోతులు. ఏం చెప్తాను? ఇయ్యన 6 అవి 3. అదేలే. సరే, పోతుల వరకు అయితే ఏం చెప్తున్నావు? మరకలు అయితే ఏం చెప్తున్నావు? పోతులు 6 పోతులు అయితే 3 పోతు పిల్లలు ఇక్కడ ఇట్లా 3 పోతులు. ఏం చెప్తున్నాయా?
11.5 మరకలు అయితే ఇదిగో చూసుకో పట్టుకొని చూసుకుంటే కదా నువ్వు చెప్తే ఏం చెప్తాను అంటున్నా. మరకలు 9,000. ఓకే ఓకే ఓకేనా. ఇవి వచ్చేసి మనకి పోతులు 6 పోతులు, ఒక మిగతా మరకలు వచ్చేసి మనకి 9 జత వచ్చి మనకి 9,000గా చెప్తున్నారు. పోతులు అయితే మనకి 11,500గా చెప్తున్నారు. పోతులు అనేది ₹1 అనేది ఎక్కువగా ఉంటుంది. మరకలు అనేది ఫీమేల్ అనేది మనకి ₹1 అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకి ఈ వారం మనకి 1000-1500 పిల్లలు అనేది చూపిద్దాం అనుకున్నా, కనిపించలేదు. ఇక్కడ మాత్రం ఒక పిల్ల అనేది ఉంది. ఇక్కడ అయితే మనకి ఈ పాలు మర్చిపోయిన పిల్లలు ఇవి అయితే మనకి 1000-1500 అనేది అమ్మేటి. ఎవరో కొన్నారా? ఓ ఈ పిల్లలు ఎంత కొన్నావునా? అయ్యా 1500 కొన్నా. పోదు పిల్ల మరక పిల్లదే 1500. అదే రేట్ ఎక్కువ పెట్టావు నువ్వు దాన్ని. 10,000 ఇయ్యా 3 కలిపి 10,000 కొన్నా. పోతులు కదా మరకలో 2 పోతులు 2 పోతులు మరక 10,000 ఇయ్యా. ఈ 3 కలిపి అది మాత్రం 1500. ఓకేనా. ఇలాంటి పిల్లలు అనేది మనకి మార్కెట్లో ఉదయాన్నే అయితే ఉంటుంది, కానీ ఇలాంటి పిల్ల అనేది మనకి 1,500కి అనేది వస్తుంది. కానీ ఈ టైంలో మనకి ఏం బాబాయ్ పిల్లలు అలాంటి పిల్లలు అనేది చూపించడానికి లేదు. ఇక్కడ మనకి ఉండే పిల్లలు అయితే చూపిద్దాం. ఇక్కడైతే పోతులు అనేది ఉన్నాయి. ఎన్ని పోతులు, జత ఫ్రైజ్ ఎంత? ఎన్ని పోతులు బాబాయ్? ఐస్ తింటున్నావా ఎండకే చల్లగా? ఎన్ని పోతులు ఇయ్యా? ఐసులు ఎండకి ఐసులు తింటున్నా చెప్తున్నా. అది కూడా 3, 6, 9 పిల్లలు. ఏం చెప్తున్నా జత ఇయ్యా? నేను ఎంత అనుకుంటే అంత 10,000 అంతేనా? చెప్పు బాబాయ్ రేట్ చెప్పు. రేట్ చెప్తే కదా నువ్వా, నేను అవతల వాళ్ళు నువ్వు ఎంత చెప్తాను అని చెప్పేదానికి. 11,000 జత. ఓకేనా. ఇవి వచ్చేసి మనకి 9 పిల్లలు అనేది ఉన్నాయి. జత ప్రైజ్ వచ్చి 11,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మనకు 1000-1500 పిల్లలు అనేది ఈ వారం అయితే కనిపించలేదు, చూపించడానికి కూడా కనిపించలేదు. ఒక్కసారి అక్కడ ఏదో ఉన్నాయి పిల్లలు, అవి ఒకసారి ఇక్కడ ఉన్నాయి మనకి 1000-1500 పిల్లలు ఇక్కడ ఉన్నాయి. అంటే ఉదయాన్నే అయితే మనకి ఎక్కువగా కనిపిస్తాయి ఈ టైంలో. ఏమయ్యా బాగున్నావా? ఈసారి తక్కువ కొండయ్యా, తక్కువ పట్టేవయ్యా. పోతు పిల్ల మరక పిల్లయ్యా ఏం చెప్తున్నాయ్యా ఈ పిల్లల వరకే? ఓ ఈ కాళ్ళు తొక్కతాయి. ఓ మేకలకెళ్ళాయనా మీనా? నువ్వు అప్పుడప్పుడు బండి కూడా తోలుతుంటావే? బండి కూడా టైం పాస్కా? నీదే కదా బండి బులోరా? వేసుకోవచ్చా మార్కెట్కి? ఓ మందే కదా బండి, కనిపించే బండి. అదే అది నువ్వు నాయ అంటావు. ఓ సాయం చేస్తున్నావా? ఏం మరకలా పోతులయ్యా? ఏం చెప్పండు? 6,000 2 వచ్చి జత వచ్చి 6,000. ఇవి ఎవరయ్యా? నీయేనా? అవి కూడా మీయేనా? అయ్యి ఏం చెప్తున్నావు జత? అయ్యి 6,500. ఈయన కొట్టిందా? నీయా? ఈ పిల్లలు ఎవరై బాబాయ్? నీయా? ఏం చెప్పండు? పోతులా మరకలయ్యా? ఏం చెప్తున్నావా? 4,500 మొత్తం? 4,500. అప్పుడు పిల్ల ఎంత పడినట్ట? పక్కకి పిల్ల 2,250 చెప్తుండవు. వస్తే బేరం ఉంటుంది. ఈ 5 పిల్లలు అనేది మనకి 4,500గా చెప్తున్నారన్న. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్. ఇవి కూడానా? ఇవి అవి మొత్తం కలిపి ఎంత? అంటే అవి కూడా అదే రేటు 2,250 పడుతుంది అన్న. ఇదే రేట్ చెప్తున్నారు వాళ్ళు, చెప్పే రేటు ఫైనల్ రేట్ కదా. మనం బేరం మీదకి వెళ్ళామంటే 1,500కి అలా అనేది వస్తాయి మనకి. ఇలా పాలు మర్చిపోయిన పిల్లలు ఇవి. పోతు పిల్ల 3,200. 2,300 అంట బాబాయ్. ఆయన చెప్పాడు, నువ్వు అడుగు, వాళ్ళు చెప్తా ఉంటారు. ఓకేనా. టైం లేదు మనకి ఇక్కడ ఈరోజు చూపిద్దామంటే మార్కెట్లో ఇలాంటి పిల్లలు అనేది రాలేదు చాలా. నెక్స్ట్ వీక్లో అయితే నీట్గా చూపిస్తా, టైం లేదు. ఓకే బ్రదర్, వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.